విభజన సమస్యలపై వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు సోమజిగూడ ప్రెస్ క్లబ్లో. మనతో పాటు పాశ్వం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. దానికి సంబంధించి అడుగుదాం. సార్, ఏంటి విభజన సమస్యల గురించి మీరు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు ఈరోజు? విభజనలో అనేక అన్యాయాలు తెలంగాణకే జరిగినాయి. ఎందుకంటే ఆ విభజన ఆ రోజు పెట్టినప్పుడు ఆంధ్ర వాళ్ళదే పెత్తనమైంది. ఎన్నడూ లేనంత అల్లరి చేసిండ్రు. పార్లమెంట్లో స్ప్రే తీసుకొచ్చిండ్రు, కారం పొడి తీసుకొచ్చిండ్రు, గ్యాస్ తీసుకొచ్చిండ్రు. వాళ్ళని ఎదిరించడం కష్టమైంది. అంజన్ కుమార్ లాంటి వాళ్ళు, పొన్నం ప్రభాకర్ గట్టిగా ఫైట్ చేయాల్సి వచ్చింది. లగడపాటి లాంటి వాళ్ళు రెచ్చిపోయినారు ఆ రోజు. లగడపాటి అంటే జగడనే అది. అందుకని వాళ్ళకి భయపడిపోయి బిల్లు లేని పరిస్థితి ఏర్పడితే ఏ మాట కామాట సుష్మా స్వరాజ్ పోయి గట్టి గొడవ చేసింది. అందుకని భయపడుతూనే ఆంధ్రాలకు అనుకూలంగానే కొన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత బిల్లు పాస్ అయినాక విభజన చట్టంలో లేని అంశాల మీద మళ్ళా పోలవరం గడతమని ఒకటి, దానికోసం కట్టడం కోసం 7 మండలాలని ఆంధ్రలో విలీనం చేయడం ఒకటి, దానికోసం మళ్ళీ ఆర్డినెన్స్, ఆ తర్వాత మళ్ళీ చట్టం బిల్లు తీసుకొచ్చారు. ఆ రోజు దానివల్ల ఏమైందంటే 250 గ్రామాలు ఆంధ్రలో తెలంగాణ గ్రామాలు పోయినాయి. అవన్నీ మునిగిపోతున్నాయి. కోయలు కొండలు నిర్వాసులు అయిపోతున్నారు. భద్రాచలం రాముడు కూడా మునిగిపోతున్నాడు. ఇవన్నిటి మీద స్పందన ఏది లేదు, ఎక్కడ లేదు. తెలంగాణ వాళ్ళది ఎక్కడ లేదు. ఎందుకంటే 2/3 ఆంధ్ర వాళ్ళది, తెలంగాణ వాళ్ళు 1/3 ఏరియా. అసెంబ్లీలో 2/3 వాళ్ళదే నడుస్తుంది, తెలంగాణ వాళ్ళది నడవదు. తర్వాత ఢిల్లీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఢిల్లీ వాళ్ళకి డబ్బులు చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, డబ్బులు సప్లై చేయాలి. బ్రీఫ్ కేసులు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. మన మీద కేసులు ఉంటాయి, ఆంధ్ర వాళ్ళ దగ్గర బ్రీఫ్ కేసులు ఉంటాయి. వాళ్ళదే నడుస్తుంది చివరి ఢిల్లీలో. ఏం తెలంగాణ చట్టం గిట్టం ఏమి లేదు. నీళ్లు నిధులు నియామకాలని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక కూడా కేసీఆర్ ఏమో 10 ఏళ్ళు మత్తులో పడుకున్నాడు, ఏం జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక, రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కాబట్టి, ఆయనతో కలిసే ఉన్నాడు కాబట్టి ఆయన రోజు మెచ్చుకుంటున్నాడు. కమ్మ వాళ్ళని కూడా మెచ్చుకుంటున్నాడు. ఆ కమ్మ వాళ్ళు ఏమో మేమే తెలంగాణ వాళ్ళకి తెలుగు నేర్పినాం, మేమే తెలుగు నేర్పినాం, మేమే వాళ్ళకి వ్యవసాయం నేర్పినాం వాళ్ళు చెప్తున్నారు. ఆఖరికి సంకీర్ణం మేమే తీసుకొచ్చినామని కూడా చెప్తున్నారు వాళ్ళు. ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు. కానీ ఎన్టీ రామారావును ఓడించిన సంగతి చెప్పట్లేదు. తెలంగాణ వాళ్ళ చైతన్యం, వాళ్ళ తెలివి ఎన్టీ రామారావును కూడా కల్వకుర్తిలో చిత్తు ఓడించారు. అది ఎక్కడ రేవంత్ రెడ్డి చెప్పాడు? రీసెంట్గా సంబంధించి 2 ముఖ్యమంత్రుల సమావేశాలు ఎలా చూస్తున్నారు మీరు? 2 ముఖ్యమంత్రుల సమావేశాలు అనేది నోట్ ఫర్ ఓట్ కేసులో A1 A2 సమావేశం. అందులో కూర్చొని అదే మాట్లాడుకొని ఉంటారు. అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2 వాళ్ళ సమావేశం అది. అక్కడ కూర్చొని ఏమి చేద్దామనేది ఆలోచించుంటారు. ఎట్లా తప్పించుకుందామనేది ఆలోచించుంటారు. తెలంగాణ మనల్ని ఎట్లా దోపిడీ చేద్దామనేది ఆలోచించుంటారు. తెలంగాణ నీళ్ళు ఆంధ్రకి ఎట్లా మళ్లించాలి. గోదావరి 80% తెలంగాణలో పారుతుంది. ఆ నీళ్ళన్నీ తెలంగాణకి ఇవ్వకుండా ఆంధ్రాకి మళ్లించాలి. కృష్ణ 70% తెలంగాణలో పారుతుంది. ఆ నీళ్లు తెలంగాణకి ఇవ్వకుండా ఆంధ్రాకి ఎట్లా మళ్లించాలి. నిధులు ఎట్లా మళ్లించాలి, ఆంధ్రాకు నియామకాలు ఎట్లా మళ్లించాలి. మళ్ళీ నీళ్లు నియామకాల మీద యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఎందుకు ఎవరి స్టేట్ వాళ్ళకే ఉంది కదా, ఇంకా చంద్రబాబు పెత్తనం మన మీద ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అదిగా మరి ఆయన వస్తుంది కదా, రేవంత్ రెడ్డికి ఆంధ్రాకు పోతున్నాడు కదా, తెలంగాణకే వస్తుండు. చంద్రబాబు నాయుడే వస్తుండు. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని మెచ్చుకోలే, తెలంగాణ ప్రజలను మెచ్చుకోలే. తెలంగాణ ప్రజలు తిట్టుకుంటూనే ఉన్నాడు. మేమే తెలుగు నేర్పినాం, మేమే వ్యవసాయం నేర్పినాం, ఇంకా అంటూనే ఉన్నాడు. రెండు కళ్ళు అనేది ఉత్త డ్రామాది. 2 కళ్ళు ఏం కాదు, ఆయనకు ఒకటే కన్ను ఉన్నది. ఆయన ధృతరాష్ట్రుడు కదా, కళ్ళే లేవు ఆయనకు లేదు, ఈయనకు లేదు, ఇద్దరికి లేదు. అందుకని ఏంటంటే తెలంగాణ వాళ్ళు బెత్తం పట్టుకొని నిల్చోవాలి, ఒక్కరిని బగల కొట్టాలి. మళ్ళీ తెలంగాణ సోషల్ మీడియానే రావాలి. ఈ ఆంధ్ర మీడియాను కూడా తరిమేయాలి. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తొందరలోనే భరతం పడతారు. ఆంధ్ర మీడియాను కూడా తరిమేస్తారు. ఇప్పటికే ఈనాడు ఎవరు చదవలేని పరిస్థితి అయింది. 3000 ఎకరాలు కబ్జా పెట్టిండు కదా, ఎందుకు మాట్లాడరు ఆ విషయం? వీళ్ళు 3000 ఎకరాలు కబ్జా పెట్టిండు రామోజీరావు అని మాట్లాడాలి కదా, ఒక్కడు మాట్లాడుతున్నాడా? అవన్నీ ఖాళీ చేయించాలి కదా. చంద్రబాబు నాయుడు పరిసరాన్ని మూసేసిండు కదా, మళ్ళీ దాన్ని తిరిగి తెరిపిస్తున్నారా? తిరిపించే విషయం మాట్లాడుతున్నారా? ఎక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అందుకనే భరతం పట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం లేచి కూర్చుంటుంది, ఒక్కొక్కరిని భరతం పడుతుంది. ఈ బాలగొట్టి ఆంధ్రాకు తరిమేస్తుంది.